ఈ దేశంలో ఎవరు మాట్లాడుండరు. 2000 రూపాయలు రద్దు చేయాలని ఆ రోజు చెప్పా, 1000 రూపాయలు రద్దు చేయాలని ఆ రోజు చెప్పా. ఈరోజు 500 రూపాయలు కూడా రద్దు చేయాలని చెప్తున్నాను. ఎవరి దగ్గర డబ్బులుంటే సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోండి, కానీ ఎన్నికల్లో ఓట్లు కొనడం అనేది చాలా బాధాకరం. 5 సంవత్సరాలు పనులు చేసి 4000 రూపాయలు నెలకు పింఛనిచ్చి, 6000 రూపాయలు పింఛనిచ్చి, 10,000 రూపాయలు పింఛనిచ్చి, 15,000 ఇచ్చి ఊరూరుకు రోడ్డు వేసి ఎలక్షన్లు వస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి అనే ఆలోచన రావడం చాలా బాధాకరం. దీని నుంచి మార్చాలి, రిఫార్మ్స్ కూడా రావాలి. అదే సమయంలో పదే పదే చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది. నీతివంతమైన పాలన రావాలంటే, సుపరిపాలన రావాలంటే ఎవరైతే మెరుగైన సేవలు అందిస్తారో, ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో వాళ్ళకి ప్రజలు ఓట్లేసే పరిస్థితి రావాలి.